ట్రంప్ అయితే భారతదేశం మీద కస లేకపోతే తన దేశం మీదన ప్రయోజనాలు ఆశిస్తున్నాడంటే తన దేశం ప్రయోజనాలు ఆశిస్తున్నట్టే కనబడుతుంది. భారతదేశానికి రావాలనుకుంటున్నటువంటి పెట్టుబడుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. యాపిల్ సంస్థ ఏదైతే చైనాలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా, అంటే అమెరికా పెట్టిన ఆంక్షల కారణంగా చైనాలో తయారు చేసినటువంటి ఉత్పత్తి అమెరికాకి వెళ్తే భారీ రేట్లు అవుతాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నది ఆ భారతదేశానికి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్లాంట్ పెట్టారు. ఇప్పుడు అమెరికాలో అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి మేడ్ ఇన్ ఇండియా సెల్ ఫోన్లు ఇంకా ఇక్కడికి పెద్ద ఎత్తున చైనాది మొత్తం షిఫ్ట్ చేయడానికి ఇండియాకి రెడీ అవుతుంటే, ట్రంప్ టీమ్ కుక్ ఎవరైతే యాపిల్ అధినేతను పిలిచి చెప్పేది ఏంటంటే, భారతదేశం కాదు అమెరికాలోనే పెట్టుకోను కంపెనీలు, అమెరికాలోనే ఇక్కడే ఉద్యోగాలు కావాలి, ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి, ఇక్కడే పెట్టుకొని, అది వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం. కాకపోతే చైనాలో 100 రూపాయలకి అంటే ₹1,00,000 పెట్టి ఒక ఫోన్ తయారైతే అమెరికాకు వెళ్తే 1,50,000 అయితే, ఇండియాలో అదే ₹1,00,000 ఫోన్ అమెరికాలో 1,30,000కి అమ్మచ్చు. ఇప్పుడు అమెరికాలోనే తయారు చేస్తే 2,00,000కి అమ్మాలి. అప్పుడు అది కొనేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, మార్కెట్ డౌన్ అయిపోతుంది. అందుకనినే తక్కువ రేటుకి లేబర్ దొరికేటటువంటి ఏరియాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మరి ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి యాపిల్ ఓకే అయ్యేటట్టయితే భారత్కి రావాల్సినటువంటి అదనపు యాపిల్ ఇండస్ట్రీస్ ఆగేటటువంటి పరిస్థితి ఉంటుంది.